నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, అగ్ని కళలు ఎన్ని, వాటిని ఏ విధంగా ఉపాసించాలి? మనం కళల గురించినటువంటి విశేషాలు, ఆ యొక్క కళల యొక్క సామర్థ్యము, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో ఏంటంటే మనకి ప్రతి మనిషి కూడా కళగా, కాంతిగా, ఆకర్షణీయంగా 10 మందిని ఆకర్షించాలనేటువంటి కోరిక ఉంటుంది. అయితే కోరిక ఉంటే సరిపోతుందా? ఆ కళలను ఏ విధంగా మనము వృద్ధి చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా భావించేది ఏమిటంటే ఏదో తెల్లగా ఉంటే కళగా ఉంటాడు, నల్లగా ఉంటే కళావిహీనంగా ఉంటాడని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అయితే తెల్లగా ఉన్నప్పటికీ కూడా కళావిహీనంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా నల్లగా ఉన్నప్పటికీ కూడా మంచి కళాకాంతులతో మంచి వెలుగొందేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే కళ అనేటువంటిది రంగుతో రాదు. మరి యథార్థంగా చెప్పాలన్నట్లయితే మనం చూడండి, ఎప్పుడన్నా భగవదారాధన చేసిన సందర్భంలో మనలో ఒక మంచి ముఖవర్చస్సు వృద్ధి అయిపోతుంది. బా, ఎంత కళగా ఉన్నావయ్యా, ఏం పూజ చేస్తున్నావు అని చెప్పేసి కూడా మనం అడుగుతూ ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైనా కళావిహీనంగా ఉంటే అస్సలు కళలేదేమిటబ్బాయి, పూర్వం చాలా కళకళలాడుతూ ఉండేవాడివి నువ్వు, మరి పూజా కార్యక్రమాలు అవి చేసుకోవటం లేదా, ఏమిటో తేడా వచ్చింది మొత్తం మీద ముఖంలోనూ అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఇందులో ఏమిటంటే అసలు కళ ఏ విధంగా వృద్ధి చేసుకోవాలంటే పౌడర్ బాగా రాసుకుంటే కళ పెరుగుతుందంటే అది అసత్యమే. అది ఎందుకంటే అసలు అంటూ ముఖంలో కళ ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, అబ్బాయి ఎన్ని నగలు వేసుకుందో ఆవిడ, ఎంత మేకప్ వేసుకుందంటే ఏమిటి వేసుకుంటే ప్రయోజనం, వాడి మొహంలో అసలు కళ ఏమైనా ఉంది ఏమిటి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఆభరణాల వల్ల కళ రాదు, మేకప్ వల్ల కళ రాదు. అసలు కళ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది చాలా ప్రధాన అంశం అనమాట. ఇందులో ఏంటంటే కళలు అనేటువంటివి ప్రధానమైన కళలు 3 కళలు ఉన్నాయని చెప్పేసి, అవి సూర్య కళలు అని చెప్పేసి, తర్వాత అదేవిధంగా చంద్ర కళలు అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇక మూడవది ఏది అంటే అగ్ని కళలు. అయితే సూర్యోపాసన వల్ల అద్భుతమైనటువంటి తేజస్సు వస్తుంది. చంద్రోపాసన వల్ల మానసికమైనటువంటి అద్భుతమైన స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది, మనోధైర్యం ఏర్పడుతుంది, మానసికమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరమైపోతాయి. ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. చంద్రకళోపాసన అనేటువంటిది ఏ విధంగా చేయాలని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్ని కళోపాసన, అగ్నికి కూడా కళలు ఉన్నాయన్నమాట. అగ్ని సాధన చేసేటువంటి సందర్భాల్లో చూడండి, మరి సాధారణంగా ఉండేటువంటి పండితులకి, మరి అగ్ని కార్యం చేసేటువంటి పండితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా పూజా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళే మంచి వర్చస్తూ ఉంటారు. మరి అదేవిధంగా మరి ఇంకొంచెం బాగా ఉపాసన చేసేటువంటి వారు మరింత కళగా ఉంటారు. అగ్ని కార్యం చేసేటువంటి వారు మరింత కళగా ఉంటారు. యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి ఋషులకు ఉన్నటువంటి కళ సామాన్యమైనటువంటి పండితులకు లేదు. అంచేత ఋషులు అంత తేజస్తో వృద్ధి అయిపోయారు అంటే ఈనాటికి కూడా తేజోవంతంగా వాళ్ళు మరి గగనతలంలో విహరిస్తూ ఉన్నారంటే వారి యొక్క జ్యోతిష్ శరీరాలతో అన్ని మహాక్షేత్రాల్లోనూ కూడా స్నానాలు ఆచరిస్తూ మరి దేవాలయాల్లో అర్చనాది కార్యక్రమాలు ఈనాటికి కూడా నిర్వహిస్తున్నారంటే వారి యొక్క కళోపాసనే. అంటే వారంతా కూడా ఏం ఉపాసన చేసేవారు అంటే సూర్యోపాసన చేసేవారు. త్రిసంధ్యలలోనూ కూడా సంధ్యావందనం చేస్తూ ఈ యొక్క కళోపాసన చేసేవారు. అదేవిధంగా రాత్రి కాలంలో చక్కగా మరి అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారిని ఆరాధన చేస్తూ చంద్రకళలన్నింటి కూడా వారి శరీరంలో పెట్టుకునేవారు. అదేవిధంగా మరి అగ్ని కార్యం చేస్తూ అగ్ని కళలను కూడా వారు పొందేవారు. దాంతో అఖండమైనటువంటి కళతో తేజస్సుతో మరి అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు కనబడుతుండేవారు అనమాట. అయితే ఇప్పుడు అంతా కూడా మనం కళావిహీనంగా తయారయ్యామంటే ఈ యొక్క కళోపాసన మనం చేయటం లేదు. అందుచేతనే మనం కళావిహీనంగా తయారయ్యనడంలో ఏమాత్రము కూడా సంశయం లేదు. అసలు అగ్ని కళలు ఏ విధంగా మనం వృద్ధి చేసుకోవాలి అంటే మనం హోమం చేసేటువంటి సందర్భాల్లో, ఇప్పుడు మనమంతా కూడా హోమం చేస్తున్నాం. పూర్వకాలంలో అయితే సంధ్యావందనం చేసిన తర్వాత త్రిసంధ్యలలోనూ కూడా హోమం చేసేవాళ్ళు. ఆ యొక్క హోమం చేసేటువంటి సందర్భంలో ఈ యొక్క అగ్ని కళోపాసన చేసేవారు.
దాంతో మరి సాక్షాత్ అబ్బా అగ్నిహోత్రుడేరా, అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్నాడు రా వీడు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా చూడండి, చాలామందిని మనం చూస్తుంటే మంచి తేజస్తో అలాగ వెలిగిపోతూ ఉంటారు. అసలు ఏ విధంగా వాళ్ళకి ఆ తేజస్సు వచ్చింది అంటే అగ్ని కళోపాసన. హోమగుండం దగ్గర వాళ్ళు చక్కగా కూర్చుంటారు. త్రిసంధ్యలలోనూ కూడా హోమాన్ని ప్రజ్వలింపజేసి చక్కగా మూలమంత్రాలతో హోమం చేస్తారు. వాళ్లకు అగ్ని కళలన్నీ కూడా వాళ్ళ శరీరంలో ప్రవేశించేసి వాళ్ళు మరి అఖండమైన తేజస్సుతో అగ్నిహోత్రుల్లాగా వెలిగిపోతూ ఉంటారనమాట. ఆ ప్రకారంగా హోమం చేసేటువంటి సందర్భంలో యొక్క అగ్ని కళోపాసన చేయాలి. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చక్కగా ఏంటంటే మరి హోమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. పూర్వకాలంలో లాగే అసలు హోమం చేస్తే మంచిది, సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. ఇప్పటికే మరి పిచ్చి పిచ్చి అలవాట్లు, ఇతరతర సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆచరణలు చేయడం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము. చిన్న వయసులోనే అనేకమైన వ్యాధుల బారిన పడుతూ ఉన్నాము. షుగర్లతోనూ బీపీలతోనూ ఇబ్బంది పడుతున్నాము. ఏమైనా సరే సంపూర్ణ ఆరోగ్యం మనం తెచ్చుకోవాలి అనేటువంటి ఒక కాంక్షతో ఇటీవల కాలంలో ఎన్నో సంస్థలు మరి ద్వారా వీళ్ళంతా కూడా చక్కగా అగ్నిహోత్రం చేసేటువంటి అలవాటు చేసుకుంటూ ఉన్నారు భక్తులంతా కూడా. అయితే ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి సందర్భంలో మరి ఆవు పిడకలు వేస్తున్నారు, నవవిధ సమిధులు వేస్తున్నారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి హోమం చేస్తున్నారు. అయితే ఇటువంటి సందర్భంలో అనేకమైన మూలమంత్రాలు, సూర్య సంబంధమైన మూలమంత్రాలు చేస్తున్నారు, నవగ్రహాల మూలమంత్రాలు చేస్తున్నారు, గణపతి మూలమంత్రాలు చేస్తున్నారు, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర, అమ్మవారికి సంబంధించిన మూలమంత్రాలని కూడా హోమాలు చేస్తూ అఖండమైనటువంటి తేజస్సును వృద్ధిపరుచుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా కులమత వర్గ విచక్షణ లేకుండానే చక్కగా ఈ యొక్క అగ్ని కార్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేయడానికి అందుబాటులో కొన్ని సంస్థలు బాగా విశేష కృషి చేసి సఫలీకృతం అయ్యాయనడంలో ఏమాత్రం సంశయం లేదు. అయితే ఏ కులం వారైనప్పటికీ కూడా అగ్ని కార్యం చేయొచ్చు. అగ్ని కార్యం చేస్తూ ఇప్పుడు చూడండి, మనం చక్కగా హోమాన్ని ప్రజ్వలింపచేసి ఆ యొక్క అగ్నిలో ఉన్నటువంటి కళల్ని మనం మన శరీరంలోకి ఆవాహన చేసుకోవాలి. అగ్నిహోత్రం దగ్గర మనం చక్కగా కూర్చొని నవవిధ సమిధలతో ఆవు నెయ్యితో మనం హోమం చేస్తూ ఈ యొక్క అగ్ని కళోపాసన మనం చేయాలన్నమాట. అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉండగా మనం చక్కగా ఆ అగ్నిహోత్రం ముందు కూర్చొని ఈ యొక్క కళల్ని మన శరీరంలోనికి ఆవాహన చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి ఆ ఉష్ణ శక్తి అనేటువంటిది నియంత్రించబడుతుంది. మన శరీరంలో ఉష్ణం తగ్గిపోయిందంటే ప్రాణం పోయినట్టే లెక్క. అంటే ప్రాణశక్తికి బలాన్ని చేకూర్చేటువంటిది ఏది అంటే ఈ యొక్క అగ్ని కళోపాసన. ఈ యొక్క అగ్ని కార్యం ఎవరైతే చేస్తారో ప్రాణశక్తి బాగా వృద్ధి అయిపోతుంది. మంచి శక్తి ఈ యొక్క అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి హోమాలు చేసేటువంటి వారికి వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళు సాక్షాత్తు అగ్నిహోత్రుడిలాగా మరి వెలిగిపోతూ ఉంటారు. ఈ ప్రకారంగా అగ్ని కళోపాసన కనుక మనం చేసినట్లయితే ప్రాణశక్తిని బాగా మనము పెంచుకోవచ్చు. ఇటు ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు సూర్యకళోపాసన ద్వారా, మానసికమైన స్థైర్యాన్ని మనం పెంచుకోవచ్చు చంద్రకళోపాసన ద్వారా, అగ్ని కళోపాసన ద్వారా ప్రాణశక్తిని బాగా వృద్ధిపరచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనలో ప్రాణశక్తి యాక్టివేట్ అయ్యి చక్కగా ఉందనుకోండి, మంచి తేజస్సు మనలో ఉంటుంది. అబ్బా ప్రాణం బాగాలేదు అని కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. ఒంట్లో బాగాలేదని చెప్పేసి మనం అంటూ ఉంటాము. కొన్ని ప్రాంతాల్లో ఏంటో ప్రాణం బాగాలేదు నాకు అంచేత కాస్త నీరసంగా ఉంది. ఏమిటో ఎలా నీరసంగా ఉన్నావు అంటే నాకు ప్రాణం బాగాలేదంటారు. అంటే అందులో ప్రాణశక్తిలో కొంత మార్పు వచ్చింది, కొన్ని ఇబ్బందులు కలిగాయి. అందుచేతనే వాళ్ళకి ఆ వ్యాధులు అనేటువంటివి కలిగాయి అనమాట. అందుచేత ప్రాణశక్తి అనేటువంటిది బాగా వృద్ధి చెందాలి, ఆ శక్తి పెరగాలి అని చెప్పేసానంటే మనం ఖచ్చితంగా అగ్ని కళోపాసన మనం చేయాలి. అసలు ఈ యొక్క అగ్ని కళోపాసన ఏ విధంగా చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేటువంటిది మాత్రం చాలా ప్రధానమైనటువంటి అంశం. ధూమ్రార్చిష్ కళాపోషణను ఏ విధంగా చేయాలి? ధూమ్రార్చిష్ కళ ఇది చాలా ప్రధానమైనటువంటి కళ. అగ్ని యొక్క మొట్టమొదటి కళ ఏది అంటే ధూమ్రార్చిష్ కళ. అయితే ఈ యొక్క ధూమ్రార్చిష్ కళోపాసన చేసే ముందు ధూమ్రార్చిష్ కళ యొక్క మహామంత్రాన్ని మనం వ్రాసుకోవాలి. చక్కగా వ్రాసుకోండి. ఓం యం ధూమ్రార్చిష్ కళాయై నమః. ఓం యం ధూమ్రార్చిష్
కళాయై నమః. ఓం యం ధూమ్రా అర్చిష్ కళాయై నమః. ధూమ్రార్చిష్ కళాయై నమః. ఈ యొక్క మహామంత్రాన్ని చక్కగా ఓం యం ధూమ్రార్చిష్ కళాయై నమః, ఓం యం ధూమ్రార్చిష్ కళాయై నమః, ఓం యం ధూమ్రార్చిష్ కళాయై నమః అంటూ చక్కగా పైకి ఒక 10 సార్లు ఉచ్చరించి, ఒక 10 సార్లు లోపల నోట్లోనే ఉచ్చరిస్తూ అనంతరము ఈ యొక్క కళను హృదయంలో అంటే మానసికంగా ఉపాసించాలి. ఈ ప్రకారంగా కనుక ఉపాసన చేసినట్లయితే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఈ యొక్క ధూమ్రార్చిష్ కళ మన శరీరంలో ప్రవేశిస్తుంది, దివ్యమైన కాంతి ఆరంభమవుతుంది. ఈ యొక్క అగ్ని కళోపాసన చేసే సందర్భంలో ఈ యొక్క ఉపాసన 10 రోజుల పాటు చేయాలి. చేసిన తర్వాత 11వ రోజు ఈ యొక్క 10 కళలకు సంబంధించిన ఉపాసన కూడా మనం చేయాల్సి వస్తాం అన్నమాట. ఈ ప్రకారంగా అగ్ని కళోపాసన కనుక చేసినట్లయితే మనలో ప్రాణశక్తి మంచి విశేష రీతిలో వృద్ధి చెందుతుంది. అఖండమైనటువంటి కాంతి తేజస్సు మనలో వృద్ధి అవుతుందన్నమాట. స్వామీజీ, ఉష్మ కళాపోషణ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా చేయాలి? ఊష్మ కళ అనేటువంటిది అగ్ని యొక్క 2వ కళ. ఈ యొక్క మొట్టమొదటి రోజు ధూమ్రార్చిష్ కళోపాసన చేసిన తర్వాత 2వ రోజు చేసేటువంటి కళోపాసన ఏదంటే ఊష్మ కళ. ఊష్మ కళ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇది అగ్నిహోత్రుడు యొక్క 2వ కళ. ఈ యొక్క ఊష్మ కళ మహామంత్రం ముందుగా మనం తెలుసుకోవాలి. ఓం రం ఊష్మా కళాయై నమః. ఓం రం ఊష్మా కళాయై నమః. ఓం రం ఊష్మా కళాయై నమః. ఈ యొక్క మహామంత్రాన్ని అగ్నిహోత్రుడు ముందు చక్కగా ఉపాసన చేసినట్లయితే ఈ యొక్క కళ మనలో ప్రవేశిస్తుంది. ఈ యొక్క కళ ప్రవేశించిందంటే మనలో మరింత తేజస్సు వృద్ధి అవుతుంది. ఇందులో ఈ యొక్క కళోపాసన చేసే సందర్భంలో మనలో కళ పెరుగుతుందా లేదా అనేటువంటిది మనం చాలా సులభంగా గమనించేసేయచ్చు. మనలో కళ పెరుగుతుందనే విషయాన్ని ఎదుటివారు కూడా చాలా చక్కగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఏంటంటే ఈ యొక్క కళోపాసన చేసే సందర్భంలో ఉపాసనకు పూర్వం ఒక్కసారి అద్దంలో చూసుకొని, ఉపాసన అయిన తర్వాత మనం అద్దంలో చూసుకున్నట్లయితే మన ముఖంలో కళ అనేటువంటిది పెరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మనమే గమనించేయచ్చు. అంచేత ఈ ప్రకారంగా 2వ కళోపాసన కనుక మనం చేసినట్లయితే మరింత తేజస్సు మనలో వృద్ధి అయిపోతుందన్నమాట. ఇది 2వ కళని ఉపాసించేటువంటి పద్ధతి. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.